యావరేజ్ అనేది సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. యావరేజ్ అంటే ఎన్ని అంకెలు ఉన్నాయో వాటన్నిటినీ కూడడము, డివైడెడ్ బై అన్ని సంఖ్యలు చేయడం. యావరేజ్ ఈజ్ ఎస్ఎన్ బై ఎన్. ఈ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం యావరేజ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, యావరేజ్ని మనము ఎలా సాల్వ్ చేయొచ్చు, ఈ మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫార్ములే మెథడ్. మీకు ఏ టెక్స్ట్ బుక్లో అయినా ఫార్ములే మెథడ్ దొరుకుతుంది. ఫార్ములే మెథడ్ ఏ టెక్స్ట్ బుక్లోనైనా మీకు ఫార్ములే మెథడ్ దొరుకుతుంది. దాని తర్వాత మనకు స్టాటిస్టిక్స్లో ఉన్న మీన్ డీవియేషన్ మెథడ్. స్టాటిస్టిక్స్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది, డీవియేషన్ మెథడ్. స్టాటిస్టిక్స్లో ఉన్న డీవియేషన్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇది కాకుండా మనకు ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వనప్పుడు మనం పైనున్న రెండు మెథడ్స్ని ఉపయోగించవచ్చు. అదే ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రైట్, మనం ఏదేది యూజ్ చేసుకోవచ్చు, డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ ఇది మీకు జనరల్గా ఎక్కడ కూడా దొరకదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఎక్కడైనా మీకు దొరుకుతాయి సార్, టన్నుల కొద్ది పీడిఎఫ్లు దొరుకుతాయి. కానీ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ దొరకాలి అని అంటే మీకు రైట్ యూ హ్యావ్ టు బీ ఎ పార్ట్ డిజిటల్ సమ్ మెథడ్. ఆన్సర్ ఆప్షన్స్ చెయ్యాలి అని అంటే మీరు డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే యూనిట్ డిజిట్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు, యూనిట్ డిజిట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ ఏంటి, డివిజిబిలిటీ రూల్స్. ఇదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ మూడింటికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. డివిజిబిలిటీ రూల్స్, ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దీని ద్వారా మీకు తక్కువ టైంలో ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఏంటంటే ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వనప్పుడు ఫార్ములా మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్, ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే యూనిట్ డిజిట్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసుకోవచ్చు. సార్ ఈ మూడిటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారా సార్? ఈ మూడిటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారా? ఈ ఐదిటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సగటు అని అంటే సంఖ్యల మొత్తము బై నంబర్ ఆఫ్ సంఖ్యలు. ఒక సగటు ఎప్పుడూ కూడా సపోజ్గా సంఖ్యలు ఇస్తే లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. సగటు ఎప్పుడూ కూడా తక్కువ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, కనిష్ట వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, గరిష్ట వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. కనిష్ట వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, గరిష్ట వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్లో మీరు ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్, కానీ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి మీకు బాగా ఉపయోగపడుతుంది. 81, 83, 79 రైట్ ఆన్సర్. 79 కంటే ఎక్కువ ఉండాలి, 83 కంటే తక్కువ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ 79 కంటే ఎక్కువ ఉండాలి, 83 కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ మీరు ఎప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా క్వశ్చన్లతో పాటు ఆన్సర్ ఆప్షన్లను కూడా చదవాలి. ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చింది, అది ఇవ్వకపోతే మన అద్భుతమైన తెలివిని యూజ్ చేసి ఆన్సర్ కనిపెట్టొచ్చు. ఇన్వెన్షన్కి డిస్కవరీకి ఒక తేడా ఉంది. ఇన్వెన్షన్ అంటే లేనిది కనుక్కోవడం, డిస్కవరీ అని అంటే అది ఆల్రెడీ దాని ఉంది. ఇది ఇప్పటి వరకు అక్కడికి కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా, ఆ ఐలాండ్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంది. ఒకతను వెళ్ళి ఇక్కడ ఐలాండ్ ఉంది అని చెప్పాడు. మనము డిస్కవర్ చెయ్యాలి, ఇన్వెంట్ చెయ్యకూడదు. రైట్, కొన్ని క్వశ్చన్లను మనము ఖచ్చితంగా ఆన్సర్ ఆప్షన్ల నుంచి సాల్వ్ చేస్తేనే మనకు టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ ఆప్షన్ ఎక్కువ అటెంప్ట్స్ చేయగలుగుతాం. ఈ 5 మెథడ్లను మనము డిస్కస్ చేద్దాం. ఒక ప్రాబ్లం యూస్ చేసి ఒక సగటు కనుక్కోవడానికి మొత్తము 5 మెథడ్స్ ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే డిజిటల్ సమ్ మెథడ్, యూనిట్ డిజిట్ మెథడ్, డివిజిబిలిటీ రూల్.
భాజనీయతా సూత్రము, యూనిట్ డిజిట్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్. అదే ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఫార్ములే మెథడ్, లేకపోతే డీవియేషన్ మెథడ్. ఇది